పండాలంటే ఎరువు కావాలి అని చెప్పేసి నినదిస్తూ ఇవాళ ఇంకా దుర్భరమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ పోలీసులు కూడా రైతుల మీద చేతులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పరిపాలనలో వచ్చింది. ఎప్పుడు లేని స్థితి. దాదాపు ఈ గత 10 ఏళ్ల కాలంలో ప్రజలే ఓపెన్ గా చెప్తున్నారు, మేమొక 300 రూపాయల ఆటో డ్రైవర్ కి ఇస్తే 20 యూరియా బస్తాలు ఇంటికొచ్చి వేసిపోయేవాడు. ఇవాళ పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది అని చెప్పేసి కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పేసి రైతులు ఇవాళ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడేమో కల్వ సుజాత గారు అసెంబ్లీకి రావట్లేదు, అదే విధంగా స్పీకర్ గారు దళితుడు కాబట్టి అట్లా వ్యవహరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఈ రోజు దళితుల పట్ల, అదే విధంగా అసెంబ్లీలకు సంబంధించినటువంటి పద్ధతి పట్ల కల్వ సుజాత గారి దగ్గర కానీ లేదంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కానీ నేర్చుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదు అని చెప్పేసి నేను స్పష్టం చేయదలుచుకున్నాను. పరిపాలన చేత కాదు అనేది ఈ 2 సంవత్సరాలు, అసలు ఎన్నికల ఈ 6 నెలలు అవ్వగానే 6 నెలలు కూడా తిరగలేదు, అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ ను తెచ్చుకొని మోసపోయాము అని చెప్పేసి. యూరియా కోసం కొట్లాడుతున్న రైతులనేమో రైతులు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు కావాలని చెప్పేసి కొట్లాడుతున్న నిరుద్యోగులనేమో నిరుద్యోగులు కారు, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కాదు, అందులో ఎవరో చొచ్చుకొని కొట్లాటలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత సిగ్గుమాలిన చర్యలు అసలు ఇవి, ఎంత సిగ్గుమాలిన మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ ఈ వరదలకు సంబంధించి ప్రజలందరూ కామారెడ్డి అంతా కొట్టుకపోతుంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలియదు, వీళ్ళేమో గాలి మోటార్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజలకు సంబంధించినటువంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి, అన్ని రంగాల వారికి, రైతులకు కావచ్చు, అదే విధంగా ఉద్యోగస్తులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, అన్ని రంగాల వాళ్ళకి, విద్యారంగానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇంకా చాలా దారుణమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయ్యిందనేది అయితే స్పష్టం. ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారండి? అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటే మైకులు కట్ చేసినటువంటి దుశ్చర్య, దుస్సంస్కృతి కాంగ్రెస్ వాళ్ళది. ఇంకేం మాట్లాడాలి? ఇవాళ యూరియా మీద పోరాటం చేస్తున్నారు, యూరియా రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మాట్లాడమని చెప్పండి, ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. సత్యవతి గారు, వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చ పెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి మరి ఈరోజు మరి తొలి రోజు. సో మీరు అన్నట్టు మాగంటి గోపీనాథ్కు మరి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈరోజు చర్చ ఏం జరగలేదు. కానీ ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరంపై చర్చ పెట్టొద్దంటూ హరీష్ రావు హౌస్ మోషన్ పిటిషన్ వేయడం, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాకా వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు దీంట్లో దోషులను తేలిపోతుందని చెప్పడం కావచ్చు. కాళేశ్వరంపై చర్చ చేయకుండా మరి ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ కూడా అసెంబ్లీకి రాకుండా మొత్తానికి కేసీఆర్ ఎందుకు మరి ఆ పదవిలో ఉండడం, ఆ పదవి హరీష్ రావుకి ఇవ్వచ్చు కదా అని చెప్పడం కావచ్చు. లేకుంటే ఆయన అసెంబ్లీకి రాలేడంటే వీల్ చైర్లో వస్తే మరి ఇక్కడికి తీసుకొస్తాము, ఇక్కడ దాకా వచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతామని చెప్పడం కావచ్చు. సో కాళేశ్వరం మీద చర్చకు సిద్ధమంటూనే మరొక వైపు హైకోర్టులో దీనిపైన మరి ఈ నివేదిక అసెంబ్లీలో పెట్టద్దంటూ కూడా, కాళేశ్వరం నివేదికను పెట్టద్దంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ వేయడాన్ని ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు? తప్పకుండా హక్కు ఉంది కాబట్టి వేశారు. ఖచ్చితంగా గతంలో కూడా కాళేశ్వరం మీద చర్చ పెట్టమని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం మాకు అవకాశం ఇవ్వమని చెప్పేసి అనేక సార్లు అడిగితే ఇదే అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి ఒప్పుకుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే విధంగా ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో చాలా తప్పుడు తరకగా ఉంది. కేవలం వాళ్లకు అవసరమైనటువంటి రాజకీయ రంగును పులిపి దానికి వాళ్ళకు అవసరమైనటువంటి ఏవైతే పేపర్లు ఉన్నాయో, వాళ్ళకు అనుకూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకిచ్చి
అదే విధంగా మీడియాకి ఇచ్చి దాన్ని ఒక అంటే ఒక అంటే ఏదో సృష్టించాలి. ఇక కాళేశ్వరం మొత్తం పడిపోయింది, ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిరని చెప్పేసి గత 5-6 సంవత్సరాల నుంచి ఏదైతే కాంగ్రెస్ మొత్తుకుంటుందో అదే అంశాలు వాళ్ళు చెప్పినటువంటి బురద జల్లినటువంటి అంశాలకు అనుగుణంగానే ఇవాళ రాసినటువంటి ఆ నివేదిక కావచ్చు, వాళ్ళకు అనుకూలమైనటువంటి పేపర్లను మాత్రమే బయట పెట్టారు. మొత్తం ఏదైతే 600 పేజీలు అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారో మొత్తం బయట పెట్టాల్సింది. ఎందుకు బయట పెట్టలేదు? కేవలం 60-70 పేపర్లనే ఎందుకు బయట పెట్టారు? వాటిని బయట పెట్టడంలోనే కుట్ర ఉంది. అక్కడ కాళేశ్వరానికి సంబంధించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు గంధమల్లమ్మకు నీటిని ఇస్తామని చెప్పేసి నీటిని విడుదల చేసింది మరి ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి కదా. ఇవాళ మల్లన్న సాగర్ కు నీటిని విడుదల చేసింది కాళేశ్వరం నుంచి కదా. సున్నీల్లాకు నీటిని విడుదల చేసింది కాళేశ్వరం నుంచి కదా. ఇవాళ పడిపోయిందని చెప్తున్నటువంటి ఈ నోర్లు ఇన్ని లక్షల హెక్టార్ల పంటలు పండించింది తెలంగాణ ప్రభుత్వము అని చెప్పేసి రీసెంట్ గా గత అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు బయట పెట్టింది వీళ్ళే కదా. బయటికి రాగానే అందరిలో చర్చ జరగగానే ఇమీడియట్ గా ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు, ఏవైతే అభివృద్ధి జరిగిందో ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ అంశాలకు సంబంధించి తొలగించి పబ్లిక్ డొమైన్ లో పెట్టింది వీళ్ళు కాదా? ఏం మాట్లాడతారండి అసలు? ఇవాళ కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. కేసీఆర్ గారు రావాల్సినప్పుడు వస్తారు. అసలు ఇద్దరినే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు గారు కావచ్చు, వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలను చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు రావాలంటే కేసీఆర్ గారు వస్తే అసలు ఇవాళ ఏదైతే సరే వరదల కారణంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, అసెంబ్లీ సమావేశాలను ఒక 4 రోజులు వాయిదా వేస్తే వేసి ఉండొచ్చు. అసలు కేసీఆర్ గారు కనుక ఫీల్డ్ మీదకి వస్తే అసలు వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు కూడా జరపరు, ఈ మాత్రం చర్చలు కూడా జరగవు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన ఏవైతుందో దాన్ని ఎండగట్టి వీళ్ళ ముక్కులు నేల రాసే వరకు కూడా వదిలిపెట్టాడు కేసీఆర్ గారు. కావాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ వీళ్ళు అంటే బ్లేమ్ అయింది. ఇప్పటికీ వీళ్ళు ప్రజల నుంచి జరుగుతున్నటువంటి వ్యతిరేకత సరిపోదా వీళ్ళకి? అసలు ఇవాళ ఊర్లకు పోయే పరిస్థితి ఉందా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క గ్రామానికైనా వెళ్ళే పరిస్థితి ఉందా? ఇవాళ పోలీసులని అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి ఇవాళ రైతుల మీద చేయించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆ రైతుల మీద యూరియా అడిగిన రైతుల మీద చేసుకుంటారా అండి? ఇదేనా వీళ్ళ పద్ధతి? ఓకే మేడం, ఇప్పుడు మొత్తానికి అయితే కేటీఆర్ హరీష్ రావులు మాత్రమే సరిపోతారంటారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేకుంటే ఆ అసెంబ్లీకి రాకున్నా పర్లేదు, కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నేత పదవి ఏదైతుందో అది హరీష్ రావుకో కేటీఆర్ కో ఇవ్వచ్చు కదా. అసెంబ్లీలో ఉంటేనే కేటీఆర్ గారికి ఇవ్వాలా, హరీష్ రావు గారికి ఇవ్వాలా అనేది ప్రతి పార్టీకి సంబంధించినటువంటి అది ఇంటర్నల్ అంశము. మాట్లాడుకుంటాము, చర్చించుకుంటాము. భవిష్యత్తులో ఇస్తారేమో కేసీఆర్ గారు.